హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుంటారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ ప్రేమ ఆప్యాయత వల్ల అంతా మంచిగానే ఉన్నాం. మా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను, మా హస్బెండ్ అందరం మంచిగానే ఉన్నాం, కలిసే ఉన్నాము. ఓకే, హ్యాపీగా ఉన్నాము. అది మెయిన్ అనమాట. ఏంటి వీడియో అంటే ఏంటి, మెట్రో అంతా దూరాడేస్తుర్రా, ఎక్కడ మా దుర్గక్క, ఎక్కడ మా దుర్గక్క అని. లేదు, ఆ మెట్రోలో మా హస్బెండ్, మా అమ్మాయి ఇద్దరే వెళ్తున్నారు. ఆయన సెల్ఫీ కెమెరా పెట్టి వీడియో తీస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? మీకోసం, మీకోసం, నా కోసం, వీడియో కోసం అనమాట తీస్తుండు. ఏమీ లేదు, పాపకి ఎగ్జామ్ ఉందన్నమాట. మ్యాథ్స్ ఎగ్జామ్ అంట. నాకు చెప్పడం రాదు, ఏమనుకోవద్దు. ఇక్కడ చూపిస్తాను. ఒక కంపెనీ వాళ్ళు వచ్చి స్కూళ్ళు అంటే ఆ కంపెనీలో ఎవరైతే జాబ్ పెద్ద ఉన్నాడో జాబ్ చేస్తున్నాయినా ఆయన వీళ్ళ స్కూల్లో చదివిండంట, మా పాప వాళ్ళ స్కూల్లో. సో ఎట్లయినా రాపిద్దామని చెప్పి ఇక్కడ పెద్ద స్కూల్ హెడ్తో మాట్లాడి వీళ్ళ స్కూల్ను కూడా అప్రోచ్ అయ్యి కొంతమంది తీసుకెళ్ళారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారనమాట. సండే రోజు పెట్టారనమాట ఈ ఎగ్జాము నిన్న. అందుకని ఇంక మా ఆయన తీసుకొని పోయిండనమాట మా పాపని. లేకపోతే నాకు పడే డ్యూటీ, ఇక ఆయన ఉన్నాడు సండే కాబట్టి ఆయన వెళ్ళిండు. నాకైతే ఇంకా తెలుసు కదా, శివరాత్రి పనులు మొదలైపోయినాయి. ఇంట్లో దులుపుకుడు, కడుపుకుడు, ఉతుక్కుడు ఇదే సరిపోయింది. ఇక ఆయన అయితే తీసుకొని పోయిండు. ట్రైన్ దిగిరు వాళ్ళు. ట్రైన్ దిక్కి బై వాకేనంట, తెగ్గనేనంట, నడుచుకుంటూ పోతున్నారనమాట. ఇక మొత్తం వీడియో మొత్తం తీస్తుండనమాట. ఇది వచ్చేసి మీకు కంపెనీ చూపిస్తుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇంపాక్ట్ అవార్డ్స్ అంట. కింద ఏందో పేరు, ఆ కంపెనీ వాళ్ళనమాట. మొత్తం 500 మంది పిల్లలు వచ్చిరంట. అంటే ఈ స్కూల్ వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు కొంతమంది వచ్చిర్రు. మరి వేరే వేరే స్కూల్ నుంచి మొత్తం కలిపి ఒక 500 మంది పిల్లలు అయితే ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యిండ్రు. ఇది చూసిర్రు. మా ఆయన కూడా ఒక ట్యాగ్ ఏందది ఏదో వేసుకున్నాడు, ట్యాగ్ ఏందో వేసుకొని అంత చూపిస్తూ మిగతా పేరెంట్స్ అందరు ఉన్నారు. చూసిర్రా ఇక్కడ అందరూ పేరెంట్స్ పిల్లలతో పాటు కూర్చున్నారనమాట. ఇక మా ఆయన కూడా, ఇంకా మా మిస్సెస్కి ఎట్లయినా వీడియో కావాలి కదా పాపం, అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తుంది కదా, వాళ్ళ చెల్లెలకి అక్కలకి అందరికి షేర్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగిందనమాట. మీ అందరు చూపిస్తున్న చూడండి, మా అమ్మాయి అక్కడ ఉంది. ఇక వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అనమాట. రకరకాల స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, ఒకే స్కూల్ వాళ్ళు కాదు. ఏదైతే యూనిఫామ్ ఉంది కదా, ఆ యూనిఫామ్ ఒక చూసి గుర్తుపట్టాలన్నమాట. ఆ యూనిఫామ్ వాళ్ళందరూ మా అమ్మాయి స్కూల్ వాళ్ళు, మిగతా వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. మొత్తం పేరెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడ నుంచి అయితే టిఫిన్ చేసి పాపం బయలుదేరి మధ్యాహ్నం అన్నారు. పాపం ఈవినింగ్ వరకు అయిపోయింది. ఎర్లీగానే బయలుదేరిన ఇంట్లో నుంచి. చాలా దూరం అంటే ఐటీ సిటీ దాటి, అది రాయదుర్గం దగ్గర అనమాట. అక్కడ ఎగ్జామ్ అనమాట. నేనే ఆటోలో తీసుకెళ్ళి డ్రాప్ చేసిన అక్కడ దాకా, తార్నాక మెట్రో స్టేషన్ వరకు. వాళ్ళు మెట్రో ఎక్కి వెళ్ళిపోయినారు. మళ్ళీ రిటర్న్లో కూడా మళ్ళీ పిక్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు దిగంగానే కాల్ చేస్తే నేను వెళ్ళి పిక్ చేసుకున్నా. ఇదంతా చూసిరు కదా, అక్కడ మొత్తం అనమాట ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నారు అనమాట. బయటకు వచ్చి అందరినీ కలిపి గ్రూప్ ఫోటో అయితే తీసిరంటే, వీళ్ళ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసిరనమాట వాళ్ళే. చూశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అబ్బా నేను మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఇంట్లో పని వల్ల నేనైతే వెళ్ళలేకపోయినా. మీకైతే బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను నా మాటలతోటి. హ్యాపీగా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. చూడండి, అందరు గ్రూప్ ఫోటో కోసం రెడీ అయిపోయారు. అందరు కూర్చొని ఫోటో దిగుతున్నారు. అయితే ఇది ఈరోజు వీడియో అనమాట. ఎలా ఉందో మీరు ప్లీజ్ దయచేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్గా చేద్దాము. అప్పటిదాకా అయితే కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండండి. నాకు వీలు దొరికినప్పుడల్లా చిన్న చిన్న వీడియోలు ఏవో అప్లోడ్ చేస్తున్నాను. కానీ అన్నిటికీ మంచి ఆదరణ, ఆప్యాయత అయితే అందిస్తున్నారు నాకు. ఇట్లనే అందిస్తుండండి. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు, నా ఫ్యామిలీకి, అందరికీ. సో ఇది అనమాట ఈరోజు వీడియో. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఆయన కష్టపడేబ్బా, నేను చెప్పాను కూడా చెప్పలే, ఆయనే వీడియో తీసి పంపించిండు. అర్థం చేసుకోండి. ఇంకా బాయ్ బాయ్.